నమస్తే. ప్రధాన నగరాల్లో నయా ట్రెండ్ నడుస్తుంది. అద్దెకు మనం గదులు తీసుకునే వాళ్ళం, అద్దెకు లేకపోతే యంత్రాలను వాడేవాళ్ళం, అద్దెకు కారు లేకపోతే బైకో ఇట్లా చూసాం. కానీ అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనేటువంటి ఒక కొత్త యాప్లు వచ్చినాయి. చాలామంది అమ్మాయిలు తమ స్ట్రెస్ను తీసేయడం కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసము అద్దెకు బాయ్ ఫ్రెండ్ని తీసుకుంటా ఉన్నారు. గంట 2 గంటలు అని చెప్పేసి. సో ఈ ట్రెండ్ కొత్తగా ఇటు హైదరాబాద్ లాంటి మహానగరంలో మొదలైంది. రైట్ నౌ దీని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సో మహిళల గురించి కానీ లేకపోతే జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల గురించి నిత్యం తన వంతు వాయిస్ను వినిపిస్తుంటుంది. సంధ్యారెడ్డి గారు ప్రస్తుతం తొలివెలుగు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్మి. సో ఈ నయా ట్రెండ్ గురించి మీ కామెంట్ ఏంటి? అద్దెకు బాయ్ ఫ్రెండ్ వస్తా ఉన్నాడు, ఎట్లా ఎట్లా చూస్తారు? మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న యాప్స్. నేను గతంలో కూడా చెప్పిన. గతంలోనేమో అబ్బాయిలు అమ్మాయిలు సబ్స్క్రైబ్ చేసుకొని అనే యాప్స్ ఉండే. ఇప్పుడు డైరెక్ట్గా అమ్మాయిల మీదనే గురిపెట్టారు. అమ్మాయిలే డైరెక్ట్ పోయి అబ్బాయిలు కావాలని అడుగుతున్నారంటే మరి మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిసిపోతున్నాయా లేదా? మన సంస్కృతి సాంప్రదాయాలను మనము బాధ్యతగా కాపాడుకోవాల్సిన బాధ్యత యువత మీద లేదా? అమ్మాయిలు, నేను ఇందాకే చూసాను, నిన్న ఏదో ఛానల్లో చూసాను, ట్రెండ్ అవుతుంది. గంటకి ఒక రేటు, అమ్మాయిలకు అబ్బాయిలు కావాలంట. ఇంత దారుణం ఇది. 999 రూపాయలంట 1 అవర్ అబ్బాయి బుక్ చేసుకుంటే. అంటే కాఫీ తాగడానికి, లేకపోతే ఏదో ఫంక్షన్ తీసుకెళ్ళడానికి, షాపింగ్ తీసుకెళ్ళడానికి. అంటే ఇట్లా ఖరీదు కడుతూ ఒక ఆడదాన్ని జీవితాన్ని బొగ్గుపాలైపోతుంది. వినడానికి అసహ్యంగా. కానీ ఈ పెంపకం అనేది ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఇక్కడ తప్పు ఎవరిది? అమ్మాయిలా అబ్బాయిలా? ఇప్పుడు అమ్మాయిలు ఆ యాప్ లో అబ్బాయిల్ని బుక్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ పక్కన పెడితే తల్లిదండ్రుల పెంపకం అది మెయిన్. ఇవాళ తల్లిదండ్రులు మన పిల్లలు మనం పెంచుకోకపోతే, మనం బాధ్యత తీసుకోకపోతే, మనం కరెక్ట్ దారిలో పెట్టకపోతే ఎవడెందుకు పెడతాడండి? ఇప్పుడు అమ్మాయిలు హైదరాబాద్ నాశనంగాను, నాకైతే నిజంగా అంత కోపం వస్తుంది. హైదరాబాద్లో వివిధ రకాలకు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కల్చర్ నాశనం చేయడానికి వచ్చారు. ఊర్లలో ఇంత లేదు. ఊర్లలో 80% 70% భయం భక్తితో అమ్మాయిలు ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. హైదరాబాద్లో అట్లా కాదు. మనము లావిష్గా మన పిల్లలను పెంచుతున్నాము, వాళ్ళకి మంచి ల్యాప్టాప్లు ఇప్పిస్తున్నాము, మంచి ఫోన్లు ఇప్పిస్తున్నాము, మంచి బైకులు ఇప్పిస్తున్నాము, మంచి హాస్టల్లో పెట్టాము అని మా పిల్లలకి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి అని చూస్తున్నారు తప్ప పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు వీడియో కాల్ చేస్తే పిల్లలు లిఫ్ట్ చేయరండి. ఎందుకు చేస్తారు? చెయ్యరు. కొంతమంది ఒకవేళ చేస్తే అసలు ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ అని చెప్తున్నారు. ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతున్నారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎల్లకాలం ఉంటారంటే ఉండాలి, తప్పదు. మరి మన పిల్లలను దీనికి సొల్యూషన్ ఒక్కటే నాన్న, దీనికి మనం అడ్డుకట్ట వేయాలంటే ఇంటర్మీడియట్ వరకు హాస్టల్స్ ఓకే. బీటెక్ తర్వాత పిల్లల్ని బాధ్యతగా పెంచాల్సిన తల్లిదండ్రులే. హైటెక్ అవసరం లేదు. పిల్లల్ని మన ఇంటి దగ్గర నుంచే పంపించాలి, మనమే బాధ్యతగా చూసుకోవాలి. సరే, ఇంట్లో కట్టడి చేస్తే ఏం జరుగుతలేవంటే తక్కువ జరగవచ్చు. సో ఇప్పుడు హాస్టల్లో ఉంటే హాస్టల్లోకి ఏముంటుందండి? తిండికి ఫుడ్కు పెడతారు, వాళ్ళు ఏం చేస్తారో ఎవరు చూడరు. మన వాళ్ళు ఏం చెప్తారు? హైదరాబాద్లో మా అమ్మాయి జాబ్ చేస్తుందండి, 10 లక్షల ప్యాకేజ్ అండి అంటున్నాం. పిల్లలకి ఏమైనా జరుగుతాయి? ఈ యాప్ల ద్వారా ఒకటి చెడు స్నేహం, మంచి స్నేహాలు ఉంటాయి. మన అమ్మాయి ఏ వ్యక్తితో స్నేహం చేస్తుంది, అబ్బాయి కూడా ఏ అబ్బాయితో స్నేహం చేస్తున్నారు. మంచి అమ్మాయిలు కూడా వేరే చెడు స్నేహం వల్ల కూడా ఖరాబ్ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు అంటున్నారు. అప్పుడు మనం నిఘా పెట్టాలి. ఇప్పుడు మీరేమో ఈ యాప్ల వల్ల తప్పు జరుగుతుంది, సమాజం తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, కొంత కల్చర్ కూడా నాశనం అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ యాప్ల వల్ల కొంతమంది ఏమంటారు అంటే, విదేశాలలో ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఎవరైనా స్ట్రెస్కు ఫీల్ అయితే ఒక అమ్మాయి ఆ యాప్లో కన్సల్ట్ అయ్యి 1 గంట సేపు ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటే ఆ అబ్బాయి వచ్చి తనతో కాఫీ తాగి తన స్ట్రెస్ ను రిలీఫ్ చేస్తున్నాడు. షాపింగ్ కి తోడుగా అబ్బాయి వెళ్తున్నాడు, సినిమాకి తోడుగా అబ్బాయి వెళ్తున్నాడు. దీనివల్ల చాలా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు కొంతమంది వాదిస్తున్నారు. విదేశీ కల్చర్ మనకు అవసరమా? మన భారతదేశం అండి ఇది. భారతదేశాన్ని కల్చర్ ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా మనం ఎందుకు అనుకోవాలి? అంటే వాడు వచ్చి 1 గంట సేపు కాఫీ తాగంగానే స్ట్రెస్ పోతుందా? దట్ ఈస్ రాంగ్ అండి. పెళ్లి చేసుకోండి, హ్యాపీగా భర్తతో వెళ్ళండి. దాంట్లో అదేముంది? ఇది ఈ కల్చర్ ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారండి? నేను అనేది అంటే యాప్స్ పెళ్ళని గుర్తు చేసారు. మనం పెళ్లి గురించి కూడా మాట్లాడదాం. మీరు మేబీ చూస్తుండొచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడతారు. ఒక పెళ్లి జరగాలన్నా, ఆ పెళ్లిని చేసుకోవాలన్నా ఎన్ని కండిషన్స్ పెడతారు అమ్మాయిలు.
అబ్బాయిలని conditions పెడుతున్నారు అమ్మాయిలు చూసారా? మాత్రం డెఫినెట్ గా అమెరికాలో జాబ్ చేస్తే ₹1,00,00,000 ప్యాకేజ్ ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, అందంగా ఉండాలి, అక్కడ కారు ఉండాలి, అక్కడ విల్లా ఉండాలి అమెరికాలో. అదే హైదరాబాద్ లో ఇండియాలో జాబ్ చేస్తే 40 లక్షలు మినిమం ప్యాకేజ్ ఉండాలి అబ్బాయికి. అబ్బాయికి. మినిమం అబ్బాయికి హైదరాబాద్ లో సొంత మిల్లు ఉండాలి, ఓకే. అబ్బాయి తండ్రి జాబ్ చేయాలి, అబ్బాయి వాళ్ళ అమ్మ స్ట్రాంగ్ హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా, ఎందుకంటే ఇలా పుట్టిన పిల్లల్ని ఆమె పెంచాలి. మళ్ళీ 10 ఎకరాల భూమి మినిమం ఒక 5-10 ఎకరాల స్థిరాస్తి ఉండాలి, ఓకే. అంటే వీళ్ళు వ్యవసాయం చేయరు కానీ సేఫ్ జోన్ లో ఉండాలి. సేఫ్ జోన్ లో ఉండాలి. నేను నిన్న చూసిన ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు అమ్మాయి పేరు మీద చేస్తే గానీ మేము అంటే ఫిక్స్డ్ ఇప్పుడు ఈ డిపాజిట్ అమ్మాయిల డిమాండ్ ఎట్లుందంటే మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఏమైనా చదువుకుందంటే ఇంజనీరింగ్ ఫెయిల్ అని అవుతుంది, ఇంజనీరింగ్ పాస్ అని అవుతుంది, లేదంటే డిగ్రీ చేస్తుంది, ఏదో ఒక జాబ్ చేస్తే నెలకి 20,000 30,000 వస్తే ప్యాకెట్ మనీ మళ్ళీ ఇంట్లో ఇవ్వదు. ఓకే. మళ్ళీ ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత తల్లిదండ్రులు ఈమె దగ్గర అత్తమామ ఈమె దగ్గర ఉండాలంటే కూడా ఈమె పర్మిషన్ కావాలి, లేదంటే అత్తమామ దగ్గర ఇల్లు ఉండాలని ఈమె పర్మిషన్ ఉండాలి. ఇన్ని కండిషన్ల మధ్యలో సంసారం సాగుతుంది తండ్రి. ఒక్క మాట చెప్పు, మన సమాజం ఎక్కడ పోతుంది? మనం ఇంట్లో మన కట్టుబాట్లు సాంప్రదాయ వల్ల పిల్లలు పెరిగేది. వెనకటికి ఇవన్నీ ఉన్నాయా మనకు? అంటే మనం పెళ్లి చూపులు ఇవన్నీ ఏదో ఎక్కడో ఉండేది, ఇప్పుడు అట్లుందా? ఇది మొత్తం సోషల్ మీడియా తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో వాడు ఐడి కొట్టగానే మొత్తం తెలిసిపోయాయి. ఇలా ఇంత జరిగినాక ఇన్ని కండిషన్లు సంసారం సాగుతుందా? సాగదు. ఇంత అయిన తర్వాత అన్ని చూసుకొని చేస్తే 6 నెలలకు విడాకులు, మళ్ళీ నెక్స్ట్ 2వ మ్యారేజ్. అంటే ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మెయిన్ సోషల్ మీడియా అనేది చెడుకి ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకు? తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలకు రక్షణగా కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అనంటే తల్లిదండ్రులు మన పిల్లలే కదా అనే నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకాన్ని పిల్లలకు కల్పించాలి, భయంతో పెంచొద్దు, బాధ్యతతో పెంచాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ట్రైలర్ల ప్రభావం కూడా అట్లే ఉంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు బయట ప్రపంచం ఉంది కాబట్టి మేము తీస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు కొన్ని ఈ కోవిడ్ కన్నా ముందు ఇంత దరిద్రంగా లేవు. కోవిడ్ అప్పుడు ఆన్లైన్ ఎట్లయితే వచ్చిందో వాడు ఆన్లైన్లో ఏం చేస్తుండో తెలియదు. గతంలో 100 సార్లు మాట్లాడుకున్నాం. ఆన్లైన్లో వాడు ఏం యాప్స్ చూస్తున్నాడు, ఏం చూస్తుండో, ఫోన్ తీస్తే మొత్తము దరిద్రాలేనాయి సోషల్ మీడియాలల్లో ఉన్నాయి లేనివి. మరి ఏం చేయమంటావు పిల్లోడిని? అంటే ఇప్పుడు ఎవరిని కట్టడి చేద్దాము? డైరెక్టర్ని కట్టడి చేద్దామా, ప్రొడ్యూసర్ని కట్టడి చేద్దామా, లేకపోతే చూసే ప్రేక్షకులని కట్టడి చేద్దామా, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ఫాలోవర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ దాని చేద్దామా? అసలు మనం ఇందులో ఎవరిని భాగస్వాములు చేస్తాం చెప్పండి? మన బాధ్యత మనకు ఉండాలనా లేదా చెప్పండి? ఇవాళ ఒక్కటే నేను అనేది ఏంటంటే సినిమా ప్రభావం చాలా ఉంటుంది వ్యక్తుల మీద. ఎందుకు అనంటే నువ్వు మంచి ఒక భగవద్గీత గురించి నువ్వు ఏదైనా సూక్తి చెప్పు, అది వైరల్ కాదు. అది నువ్వేదైనా కంటెంట్ అద్దెకి బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలకు అద్దెకి బాయ్ ఫ్రెండ్లు దొరకబడునని ఒక కంటెంట్ పెట్టి నువ్వు తమ్ము పెడతావు కదా, నీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయి చూడు. నువ్వు మంచిగా ఒక అమ్మాయి ఇంజనీరింగ్లో ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది, ఈ అమ్మాయి కష్టపడింది అంటే ఆ అమ్మాయిది ఒకసారి చూడండి 1,000 కూడా పోదు. అంటే నేను అనేది ఏంటంటే మనం చూసే విధానంలో ఉందా, అసలు లోపం ఎక్కడుంది? ఇవాళ సజ్జనార్ గారు కూడా ఇదే బాధపడుతున్నారు. ఇలాంటి యాప్స్ వల్ల వ్యవస్థ ఎక్కడ పోతుందని ఒక బాధపడుతూ చెప్పాడు. మీరు డైరెక్ట్ ఇలాంటివి నమ్మకండి. ఇవాళ కాఫీ తాగడానికి వస్తాడు అబ్బాయి, రేపు ఇంటికి వస్తా అంటాడు, ఈ ఫొటోస్ తీసుకుంటాడు అతి చనువుతోని. రేపు వీళ్ళు వేరే పెళ్లి చేసుకున్న తర్వాత బ్లాక్మెయిలింగ్ ఉండదా చెప్పు? ఇవన్నీ బయటపడితే పడవా? నేను అనేది ఇది చెడుకు దారి చెప్పండి, ఇది మంచికైతే జరగదు. మీరేమనుకుంటారు? స్ట్రెస్ అంత స్ట్రెస్ అమ్మాయితోనే స్ట్రెస్ పోతుందా, అబ్బాయితోనే స్ట్రెస్ పోతుంది అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి, తప్పేముంది? పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. ఒకటి చదువుకునే ఏజ్లో స్ట్రెస్ ఏముంటుంది అంటే స్ట్రెస్కు అంటే ఒక మగవాడే కావాలా, స్ట్రెస్కు ఒక ఆడదాని శరీరమే కావాలా, వాళ్ళ స్నేహమే కావాలా? మంచి స్నేహాలు కూడా ఉన్నాయి కదా, తల్లిదండ్రులతో ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఇవాళ గవర్నమెంట్ మీద 100% బాధ్యత ఉంది. ఇలాంటి యాప్స్ మీద మనం నిఘా వేయాలి. నిఘా వేయకుండా మనం ఎక్కడో అమెరికా కల్చర్ తీసుకొస్తామంటే అట్లెట్లా జరుగుతుంది చెప్పండి? మరి ఎట్లా జరుగుతుంది? అలాంటి కల్చర్ మనము అందరము పారదోవాలి అంటే మనం వీళ్ళందరూ ఏకం కావాలి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, మరి అమ్మాయిల మీద ఈ రకంగా యాప్స్ వస్తున్నాయి, ఈ కల్చర్ ఇట్లున్నప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు అడగట్లేదు మహిళా సంఘాలలో? విచ్చలవిడితనము స్వేచ్ఛ అన్నారు కదా. అరిచేతుల స్వర్గం ఉన్నప్పుడు అవునండి. ఇప్పుడు ఒకటి చెప్తా, నీకు ఇక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని అమ్మాయిలది ఒకటి చెప్పనా, నీకు ఇక్కడ అందుబాటులో ఉన్నప్పుడు 100% అందుబాటులో పెట్టినది తప్పవుతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ వైన్ షాప్ ఉంది, ఇక్కడ వైన్ షాప్ లేదనుకో నువ్వు తాగవు, ఎక్కడో కిలోమీటర్ అంటే తక్కువ తాగుతావు. అసలు ఈ ఊర్లోనే లేదు ఇంకో ఎన్నో ఉందంటే పోలేడు. నీకు నువ్వు అరటిపండి ముందర పెట్టి నువ్వు తినొద్దు అంటే ఎట్లా చెప్పండి? వాడు బిజినెస్ కోసం చేస్తాడండి. వాడు బిజినెస్ కోసం చేసినప్పుడు మనకు ఆల్రెడీ అన్ని ఫ్రీనేనాయే. డౌన్లోడ్ యాప్ ఫస్ట్ ₹1 1 రూపీతోని డౌన్లోడ్ చేసుకుంటారు.
తర్వాత దానికి అడిక్ట్ అయిపోతారు. ఉమ్. మరి వాళ్ళ తప్పు కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉండాలి కదా. ఇవాళ నీ ఇంట్లో జరిగింది నా ఇంట్లో అని కాదు. ఈరోజు ఇన్ని విషయాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఇవాళ సంధ్యారెడ్డి వల్లనో శ్రీశైలం వల్ల తొలివేలుగా వల్ల మారుతారని మేము అనం. కొద్దిగా గొప్పనో ఒక అవేర్నెస్ రావాలి అనేది మనం చెప్పడం తప్ప ఎవరికి జడ్జి చెయ్యం. కానీ దీనివల్ల అమ్మాయిలు ఎంత నష్టపోతున్నారు మీకు అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడున్న సమాజంలో ఏ ద్వారా ఉన్నది లేదు ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఇవాళ వాడు గతంలో ఒకటి అల్లుడు గారి సినిమా వచ్చినప్పుడు మన మోహన్ బాబుది అప్పుడు ఉట్టుట్టి భర్త అని నటించడానికి ఇప్పుడు ఆ సినిమా గుర్తుకొస్తుంది. అంటే రేపు ఇప్పుడు ఏదైనా పెళ్లికి పోవాలంటే ఆ అబ్బాయిని తీసుకొని పోవాలంట. వాడు ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతాడు. రేపు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. రేపు ఎవడు కారణం? అప్పుడు ఏమవుతుంది? జస్ట్ నువ్వు సరే ఓకే ఊరికనే తీసుకొని పోయి ఉండొచ్చు, మీరు ఊరికనే కాఫీ తాగొచ్చు, నమ్మటోడు నమ్ముతావాడు. ఈ సాంప్రదాయం ఈ కుటుంబం అప్పుడు బాధ తల్లిదండ్రులు మొర్ర. ఇప్పుడు అట్లా లేదు శ్రీశైలం. పిల్లలు తల్లిదండ్రులకు భయపడట్లేదు, పిల్లలకే తల్లిదండ్రులు భయపడుతున్నారు. రివర్స్ అయిపోయింది. ఏమనంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటారు, ఏమనంటే మీడియా దగ్గర పోతామంటారు. చూస్తారేమో మనం నిన్నమన్నా చూడలేదా? ఒక తండ్రి ఒక గొప్ప తండ్రి లవ్ మ్యారేజ్ అడ్డుకున్నాడని చెప్పేసి మొత్తం వచ్చి రోడ్డు మీదకి ఎక్కిండ్రు. అంటే తల్లిదండ్రుల పరువు తీస్తురా లేదా? ఏం చేస్తారు ఇప్పుడు? ఒకప్పుడు ఇక సరే మీరు చూసిన సంబంధాలు చేస్తామని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఉందా ఇట్లా? అంత తల్లిదండ్రులు కూడా మారుతున్నా కూడా తల్లిదండ్రులకు ఇప్పుడు ఈ రోజు ఎట్లయిపోయిందంటే పరిస్థితి వెనక ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది పరిస్థితి. ఎట్లా అమ్మ ఎందుకన్నా ఆయన పిల్లల్ని అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా. ఒకరి నుంచి ఒకరు. ఇప్పుడు ఇవాళ ఈ యాప్ వచ్చింది, నేను చూశాను నిన్న మొత్తం అది 909 సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు. యాప్ చేసుకుంటే అందులో ఒకదానికి ఒక రేటు. ఇంకొకటి అందులో ఏం చెప్తా, మీ పర్సనల్ డేటాని గోప్యంగా ఉంచుతావు అని అంటుండు. ఓకే మీరు డేటాలో గోప్యంగానే ఉంచుతావు. నువ్వు మంచోడు ఎట్లయితావు? నువ్వు నా దగ్గరకు వస్తావు, వచ్చినప్పుడు ఓ ఫోటో తీసుకుంటావు, ఓ వీడియో తీసుకుంటావు, నువ్వు మైకంలో ఉంటావు. రేపు ఆ వీడియో వాడు బయట పెట్టి బ్లాక్మెయిలింగ్ చేయడా? మరి ఎందుకు ఆలోచిస్తలేరు అమ్మాయిలు? ఒక్క క్షణం కోసము, ఒక అర్ధగంట కోసము ఈ అమ్మ మనకు కనిపించిన తల్లిదండ్రులకు చెప్పొచ్చు మన బాధను. ఎవడో తెలియని ముఖాన్ని మనం యాప్లో అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? నీ బాధ ఏందో తల్లిదండ్రులకు చెప్తే నీకు పెళ్లి చేస్తారు కదా, నీ బాధ ఏందో ఉంటే నీకు జడ్జ్ చేస్తారు కదా. నేను అనేది ఏంటి అంటే ఎంజాయ్ చేయండి, తప్పులేదు, ఎవ్వరు కాదనరు. తింటున్నామని బొక్కలు మెడలేసుకోవద్దని ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా నేను. స్వేచ్ఛగా బతకండి, మీకు బతికే రైట్ ఉంది. కానీ ఆ కల్చర్ని తీసుకొచ్చి భారతదేశంలో పెడతామంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అందరం ఏకం కావాలి. నాట్ ఓన్లీ సంధ్యారెడ్డి, నాకు ఒక్కదానికే బాధ్యత కాదండి, నాలాంటి వాళ్ళు అందరూ ఏకం కావాలి. లేకపోతే మన కుటుంబం కటకాట్లు సాంప్రదాయం వాయు వరుస ఏముండదు. మొన్న చూడలేదా ఒక అమ్మాయి 10 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో వదిలిపెట్టి